చిట్టి బొమ్మ ఏమండి? బాగుందా? కాఫీ తీసుకోండి. చెప్పాను కదా, నేనొచ్చింది దీనికోసం కాదు, నీకోసమే వచ్చాను. నా యాల్ది తీరిగ్గా కాపురం కూడా చేసుకునేవారు. తులసి, నేను మళ్ళీ వస్తానే, నీకోసమే. ఇప్పుడు వెళ్ళాలి, ఓకేనా? బంగారం. ఇలా ఏవో సాకులు చెప్తే కుదరదు. మీరిచ్చే రిపోర్ట్స్ మీద డిపెండ్ అయ్యే నేను డీసీపీ గారికి ప్రజెంటేషన్ ఇస్తుంటాను. ఆ రిపోర్ట్ కరెక్ట్గా లేకుంటే మీరెంత సిన్సియర్ ఆఫీసర్ అయినా యాక్షన్ తీసుకోక తప్పదు. మైండ్ ఇట్. దిస్ ఈజ్ మై ఫైనల్ వార్నింగ్. బిహేవ్ యువర్ సెల్ఫ్. మే ఐ కమ్ ఇన్ సార్? ఓకే. అదేంటి అర్జున్, నువ్వు కూడా పర్మిషన్ తీసుకొని రావాలా? యూ కెన్ కమ్ వితౌట్ ఎనీ పర్మిషన్. కమాన్, బీ సీటెడ్. థ్యాంక్ యూ సార్. చెప్పు అర్జున్, ఏంటి సంగతులు? మన స్పెషల్ ప్రాజెక్ట్ మీద వర్క్ చేస్తున్నాను సార్. చాలా ఇన్ఫర్మేషన్ దొరికింది. వెరీ నైస్. ఎలా ఉంది టాస్క్? చాలా ఎంకరేజింగ్గా, ఛాలెంజింగ్గా ఉంది సార్. ఐ నో మిస్టర్ అర్జున్, నీకా కెపాసిటీ ఉంది. అందుకేగా నేను స్పెషల్గా సెలెక్ట్ చేసి డిప్యూట్ చేసింది. థ్యాంక్ యూ సార్. ల్యాండ్ మాఫియాలో కీలకమైన వ్యక్తుల గురించి చాలా సమాచారం సేకరించాను సార్. వాళ్ళ ఫైల్స్ రెడీ చేస్తున్నాను సార్. కుదిరితే రేపే మీకు సబ్మిట్ చేస్తాను. వెల్ డన్ మై బాయ్. నువ్వు నా పరువు నిలబెట్టావు. కీప్ ఇట్ అప్. థ్యాంక్ యూ సార్. వస్తాను సార్. ఓకే అర్జున్, ప్రొసీడ్. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. మంచినీళ్ళు తీసుకోరా. ఏరా, డ్యూటీ అయిపోయిందా? లేదక్క, మళ్ళీ వెళ్ళాలి. ఫైల్ ఒకటుంది, అర్జెంటుగా వెళ్ళాలి. టీ తీసుకురానా? ఆహా, వద్దక్క, నేనిప్పుడే తాగాను. ఈ పాండుగడ్ ఫైల్ ఏమైనట్టు? మామయ్య మామయ్య, ఈ బొమ్మ చూడు ఎంత బాగుందో. అరే, చాలా బాగుంది చిట్టి. మమ్మీ కొనిచ్చిందా? కాదు డాడీ. డాడీయా?
అదేంటి ఎప్పుడొచ్చాడు? అంటే ఈ ఫైలు వాడు తీలేదు కదా? ఎస్, వాడే తీస్తాడు, షూర్. అక్కా 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 అక్కా, ఏంట్రా? వాడొచ్చాడా? ఎవరు? ఇంకెవడు? నీ మొగుడు చలపతి. వాడెందుకొచ్చాడు? అసలు రాగానే నాకెందుకు చెప్పలేదు? చెప్పవు, ఎందుకంటే వాడు నీ మొగుడు. నేను పరాయి వాడంతే. అది కాదురా. ఏది కాదు? జీవితంలో వాడి మొహం చూడకూడదనుకున్న నేను చిట్టి కోసం రమ్మని బతిమలాడితే పురుగును చూసినట్టు చూశాడు. ఇప్పుడు కాఫీగా వచ్చి కులాసగా గడిపితే నాకు కనీసం చెప్పను కూడా చెప్పలేదు. దీని అర్థం ఏంటి? ఎంతైనా మీరు ఒకటి, నేను పనికిమాలిన వాడినేగా. అదేంట్రా అలా అంటావ్? ఏదో పొరుగు తిరిగింది వచ్చుంటాడు, దానికి ఇంత రాద్ధాంతం ఎందుకు? అసలేం మాట్లాడుతున్నావో అర్థమవుతుందా మనకి? వాడెందుకు వచ్చాడన్నది తర్వాత. వస్తే నాకెందుకు చెప్పలేదన్నది నా పాయింట్. అరే కనీసం నువ్వు కూడా. అంటే వాడు చేసే పనులు మీకు నచ్చుతాయి, నేను అరుస్తాననుకుంటే నాకు చెప్పనక్కర్లేదు, అంతేగా? చాటుమాటుగా మీ రాకపోకలు మీకు సాగుతాయి. వెర్రి వెదవల అక్క అక్క అంటూ నేను మిమ్మల్ని పట్టుకుని ఏడుస్తున్నట్టేగా. నీ అల్లుణ్ణి ఇంటికి ఎందుకు వచ్చాడో తెలుసా అమ్మా నీకు? నీ కూతురు కోసం కాదు, నీ మనవరాల కోసం, అంతకన్నా కాదు, నా కోసం. అదేమిటి, నీకోసం చలపతి రావడం ఎందుకు? శ్రీమతి తులసి చలపతి గారు వినండి. వాడొచ్చింది నీకోసమో చిట్టి కోసమో కాదు, నా దగ్గరున్న ఫైల్ కోసం. ల్యాండ్ మాఫియా పాండు గురించి, వాడి హిస్టరీ గురించి ఒక ఫైల్ తయారు చేశాను. దాన్ని దొంగిలించడానికే మీ ఆయన ఈ ఇంటికొచ్చాడు. మాయమాటలు చెప్పి ఫైల్ దొంగిలించాడు. ఎంత ధైర్యం వాడికి! నా ఇంట్లోనే దొంగతనమా? వందలాది మంది పోలీసులు, తుపాకులు, స్పెషల్ ఫోర్స్, ఇంత బలగం అన్నీ ఉండి కూడా నా ఇంట్లో జరిగే దొంగతనాన్ని మాత్రం ఆపలేకపోయాను. అవునులే, ఇంట్లో వాళ్లే సాయం చేశాక ఎవరిని మాత్రం అంటే ఏం లాభంలే. చిటికేస్తే చిటికిలో చితక్కొట్టే ఏదో ఒక కేసులో ఇరికించే పోలీస్ ఆఫీసర్లు నా చేతిలో ఉండి కూడా కట్నం అని డైరెక్ట్ గా నన్నే అడిగి అక్కడ నా దగ్గరే వదిలేసిన వాణ్ణేమీ చేయలేకపోయాను. కనీసం కాపురానికి తీసుకుపోయేలా చేయలేకపోయాను. నీకోసం కేవలం నువ్వు బతిమాలేవని చెప్పి వాడిని వదిలేస్తే ఇప్పుడు వాడేం చేశాడు? నేను ఛాలెంజింగ్ గా తీసుకుని చేస్తున్న కేసు ఫైల్ని ఎత్తుకెళ్ళిపోయాడు.
బావ మీద ప్రేమతో నువ్వు ఈ తమ్ముడికిచ్చిన బహుమానం ఏంటో తెలుసా? సస్పెన్షన్. అర్జున్ చేతగాని దద్దమ్మ అని ఒక గొప్ప బిరుదు. అవును, రేపు జరగబోయేది అదే. నన్ను చూసి మామూలు కానిస్టేబుల్స్ కూడా ముఖం మీదే నవ్వేస్తారు. థ్యాంక్స్ అక్క, చాలా థ్యాంక్స్. ఒరే తమ్ముడు, తులసి, అమ్మ తులసి, తులసి, అమ్మ తులసి, తలుపు తెరువు తల్లి, తలుపు తెరువు. అమ్మ తులసి, అమ్మ తులసి, తలుపు తెరువు. ఈ పిల్ల ఏం అగాయిత్యం చేసుకుంటుందో ఏమో. అమ్మ తులసి, తలుపు తెరువమ్మా, తలుపు తెరు, నా మాట విను తల్లి. అమ్మ తులసి, తలుపు తెరువు తల్లి, తలుపు తెరువు. వద్దమ్మా, అలాంటి అగాయిత్యం చేసుకోవద్దమ్మా. అమ్మా, నా మాట వినమ్మా. దిగమ్మా, దిగ తులసి. అయ్యో, అమ్మ తులసి, అమ్మ తులసి, తలుపు తెరువమ్మా, తలుపు తెరు, నా మాట విను తల్లి, తలుపు తెరు. నువ్వు ఈ తమ్ముడికిచ్చిన బహుమానం ఏంటో తెలుసా? సస్పెన్షన్. నన్ను చూసి మామూలు కానిస్టేబుల్స్ కూడా ముఖం మీదే నవ్వేస్తారు. అమ్మ తులసి, తలుపు తెరువు తల్లి, తలుపు తెరు. అమ్మ తులసి, తలుపు తెరు. ఒరే అర్జున్, తొందరగా రారా. అర్జున్, అమ్మా, తలుపు తెరువు. అమ్మా, ఏమైంది? ఒరే, తులసి లోపల ఉరేసుకుంటుందిరా. అక్క, అక్క, తలుపు తీ అక్క. అక్క, అమ్మా, తలుపు తీ అక్క. తలుపు అక్క, తెరువమ్మా. అక్క, అయ్యో, అక్క, తలుపు తీ అక్క. అక్క, 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 నా మాట వినక్క. అక్క, నా మాట విను, దిగక్క. అక్క, 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 నేను చెప్పేది. నన్ను చావనివ్వండి. ఈ పాడు జన్మ వల్ల ఎవరికి ఉపయోగం లేదు. కనీసం నా చావుతోటైతే ఆయనలో మార్పు వస్తుందేమో. అక్క, అలా అనకు. సారీ అక్క, ఆవేశంలో నిన్ను నానా మాట్లాడినాను. ప్లీజ్, నా కోసం, మన చిట్టి కోసం నువ్వు బతకాలి. ఇంకోసారి నిన్ను ఏమి అన్ను. నేను నీకేమీ చేయలేకపోయాను. పైగా నీ పేరు పాడు చేసి నీ ఉద్యోగానికి ఎసరు వచ్చేలా చేశాను. నీ బ్రతికి ఏం ప్రయోజనం? ఏం కాదక్క, అంత త్వరగా ఏమీ అవదు. నువ్వు బాధపడకు, ఆ ఫైల్ని నేను సంపాదిస్తాను.
పాండుగాడు మిగతా బ్యాచ్ సంగతి నేను చూసుకుంటా. అవన్నీ ఓకే, నువ్వేం ఆలోచించొద్దు, పదా. చూడక్క, నేను లేనప్పుడైనా సరే మరోసారి ఏం చేసుకోనని నా మీద ఒట్టేయి అక్క, ప్లీజ్ ఒట్టేయి అక్క, ఒట్టేయి అక్క, ఒట్టేయి, ఒట్టేయి అక్క. నాది షర్ట్ కనిపించట్లేదు. ఇదిగో, నీ బట్టలో నా షర్ట్ కలిసిపోయింది. చూసావా? దీనికి అర్థమైపోయింది కలిసిపోవాలని. ఏంటిది? మీరసలు మనిషేనా? మనిషి అంటే ఎవరో తెలుసా? మనసున్నవాడు మనిషి. కానీ నాకు మనసెక్కడిది? అది నీ దగ్గరుంది కదా. కాబట్టి నేను మనిషిని కాదు, నేనింతే. ఇంతకీ నీకేం కావాలి? ఎన్నిసార్లు చెప్పాలి? నువ్వే కావాలి, పూర్తిగా. అణువణువు నువ్వు నా సొంతం కావాలి. నీ తనువు, మనసు అన్నీ నావే కావాలి. అందుకే మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, నాకు లొంగిపో. అంతకు మించి నీకు మరో మార్గం లేదు. చెప్పు తెగుద్ది. తాళి తెగుద్ది. అర్థం కాలేదా? తాళి తెగుద్ది. తాళి ఎప్పుడు తెగుతుందో నీకు తెలుసు కదా? అంటే కళ్యాణ్ని? కళ్యాణ్ణి అంటే నా తమ్ముణ్ణి. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.